నమస్తే గైస్, ఎలా ఉన్నారు మీరు? ఇప్పుడు నేను చెప్పే అనిమల్ మూవీ మిస్టేక్ చూసి ఒక్కటే అంటారు. ఇప్పుడు మనం ఈ సినిమాని ఎంత సురక్షితంగా తీయలేదో మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను నా సినిమాలో కనిపించిన వింతల గురించి మాట్లాడతాను. మీరు మీకు కనిపించిన వింత అయిన కమెంట్స్ పడేయండి. అలాగే ఒక లైక్ దొబ్బండి, రీచ్ వచ్చే స్కోప్ ఉంటుంది. సో నౌ లెట్స్ నో మిస్టేక్స్ ఇన్ జంతువు సినిమా. ఈ సీన్ లా రణ్విజయ్ వచ్చి డోర్ ని తన్ని దాని మీద నిలబడి ఎనిమిని షూట్ చేస్తాడు. అప్పుడు బుల్లెట్ సువ్వు అని డోర్ లో నుండి ఎనిమి బాల్లోకి పోతుంది. కానీ తర్వాత పక్క నుండి ఎనిమీస్ వచ్చి షూట్ చేస్తే కవర్ గా మనోడు డోర్ ని అడ్డు పెట్టుకుంటాడు. కానీ అప్పుడు బుల్లెట్లు ఏం తగలాయి, ఎందుకంటే మనోడు నెక్స్ట్ మనోడు వాళ్ళ నాన్న కోసం ఫస్ట్ వాళ్ళ బావాన్ని చంపేస్తాడు. దాని తర్వాత అజ్రర్ని వేసేస్తాడు. దాని తర్వాత మూగోడని కూడా చూడకుండా అబ్రర్ని వేస్తాడు. ఎందుకురా అందరిని చంపుతున్నావు? నీకోసమే చంపుతున్నాను అందరినీ, నీకోసమే. అదేలే, హీరోకి కూడా చెవులు మింగినాయి. కానీ అంతమందిని సావదొబ్బితే లాస్ట్ కి ఇంకా 6 months బతుకుతాడు. వాళ్ళ డాడీ క్యాన్సర్ వల్ల చనిపోబోతున్నాడు అన్నట్టు చూపిస్తారు. It was at this moment that he knew he fucked up. నెక్స్ట్ ఈ షాట్ లో బల్బీర్ సింగ్ బాడీ డబల్ ని తీసుకొచ్చినప్పుడు క్లియర్ గా డూప్లికేట్ అని కనిపిస్తున్నాడు. మరి లోపలికి తీసుకుపోయి ఏమైనా సర్జరీ చేశారో ఏంటో. బయటకు రాగానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాడు. ఈ సీన్ చూసినప్పుడు నాకు లిటరల్లీ నవ్వు వచ్చింది మామ. రణ్వీర్ ని చంపడానికి అంతమంది వస్తుంటే బ్యాక్గ్రౌండ్ నుండి మోటివేషన్ కోసం వీళ్ళందరూ పాట పాడతారు. ఆ పాట వల్ల రణ్విజయ్ కి మోటివేషన్ వచ్చి సరిపోయింది. ఒకవేళ ఆ గ్రూప్ కి వస్తే రణ్విజయ్ పరిస్థితి ఏంటి? మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నెక్స్ట్ ఈ షాట్ లో ఈ మెషిన్ గన్ విజయ్ తీసుకొచ్చినప్పుడు విలన్స్ ని షూట్ చేస్తాడు. అప్పుడు గాల్లో ఎనిమీస్ బుల్లెట్స్ కి తాకి సర్కస్ లో మనుషుల్లా ఎగిరినట్టు ఎగురుతారు. బుల్లెట్స్ తాకితే కూడా సర్కస్ చేస్తారని నాకు అప్పుడే తెలిసింది. ఈ సీన్ లో రణ్విజయ్ అజ్రర్ ని చంపబోతున్నప్పుడు కాల్ వస్తే నేమ్ చూసి అజ్రర్ బ్రదర్ అంటాడు. రణ్విజయ్ కి అతను తెలియకుండానే ఎలా బ్రదర్ అని చెప్పాడు. మేబీ మనోడు ఆల్ఫా మేల్ కాబట్టి గుర్తుపట్టాడు అనుకుంటా. జంతు సినిమాలో ఎన్నిసార్లు నాన్న అనే వర్డ్ ని యూజ్ చేశారో మీకు తెలుసా? ఇప్పుడు నేను ఎన్నిసార్లు వాడారని చెప్తే మీరు మధ్యలోనే అస్సామంటారు. సో నేను ఇప్పుడు చెప్పను, లాస్ట్ చెప్తాను. అబ్రర్ వాళ్ళ బ్రదర్ కాబోయే అబ్రర్ వైఫ్ తో ఇలా అంటాడు. ఆయనకు 3 పెళ్లిళ్ళు అయ్యాయి, 8 మంది పిల్లలు ఉన్నారన్న విషయం మీకు ఆల్రెడీ తెలుసు. తర్వాత అబ్రర్ ఇద్దరు వైఫ్స్ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు తిను ఇలా అంటుంది. Because he knocked her up. She's pregnant. She got to know yesterday. Or I'd shadi ho rahi hai. బాబోయ్, అంటే ఆల్రెడీ ఎవరితోనో బంచిక్ చేసుకొని ప్రెగ్నెంట్ అయ్యాక అబ్రర్ని వేసుకొని వస్తుందా ఈ అమ్మాయి? అబ్రర్ని కొండెర్రి. నెక్స్ట్ రణ్విజయ్కి హార్ట్ సర్జరీ అయినాక ఇలా నడుచుకుంటూ వస్తాడుగా. మనం దీన్ని చూసి న్యూడ్ సీన్ అని అనుకున్నాం, కానీ కాదు. క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే రణ్విజయ్ అండర్వేర్ బ్రౌన్ కలర్ది వేసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. ఎక్కువ బ్లడ్ చేసి భలే మేనేజ్ చేశారు మామ. హార్ట్ సర్జరీ అయ్యాక ముందు మనోడు ఇలా పొట్టుతో ఉంటాడు, కానీ హార్ట్ సర్జరీ అయినాక ఇలా బాడీ వస్తుంది. ఈ మధ్య హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే కూడా బాడీ వస్తుందేమో. జోయా విజయ్ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. ఇంకోసారి ఆ గుండె కొట్టుకుంటుంటే చూడాలనిపించింది. మనోడు ఎమోషన్ అయి డైరెక్ట్ రూమ్ లోనే హార్ట్ ఇస్తాడు. మనోడి పైన అయిపోయినాక ఇట్లా సలాం కొట్టి మళ్ళా గీత దగ్గరకు వచ్చి ఇలా కథలు దింగి. నెక్స్ట్ స్కాట్లాండ్ లో విజయ్ అబ్రర్ ఇంట్లోకి దూరినప్పుడు బ్యాక్ సైడ్ నుండి ఒకడు గన్ తీసుకొస్తుంటే ఇట్లా గోడకి సాటుగా నిలబడతాడు. బ్యాక్ సైడ్ నుండి చూస్తే కనిపించాలా ఉంటుంది, కానీ ఎనిమి బ్రో కాల్చాడు. అదే మ్యాజిక్. లాస్ట్ లో ఈ సీన్ లో అజీజ్ రణ్విజయ్ బ్రదర్ తో ఇలా అంటాడు. నువ్వే కదా పాట పాడింది మా భార్యను చంపుతున్నప్పుడు. ఇంటర్వెల్లో ఫైట్ జరిగినప్పుడు పాట పాడింది అని అజీజ్ కి అసలు ఎలా తెలుసు అతనే పాట పాడాడు అని? ఈ సినిమాలో రణ్విజయ్కి వాళ్ళ నాన్న అంటే ఎంత ఇష్టమో చూపించారు. కానీ వాళ్ళ నాన్నకి దూరంగా యుఎస్ఏలో 8 సంవత్సరాల పాటు ఉంటాడు. అంటే అంత రాలేనంత ప్రేమ ఉందా? సో ఇంతకుముందు చెప్తా అన్నాక అనిమల్ సినిమాలో నాన్న అని ఎన్నిసార్లు అన్నారని.
ఏకంగా 196 టైమ్స్ అన్నారు. ఇక ఈ జంతువు మూవీ మిస్టేక్ వీడియోకి సమాప్తం. అనిమల్ మూవీలో ఉన్న మైక్రో డీటెయిల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద లింక్ ఇస్తా, చూసేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో మీ ఒపీనియన్ నింపండి. నేను సినిమాలు ఆత్మకథ చెప్పేవాడిని. బాయ్.